ఎప్పుడు మంగళగిరిలో లోకేష్ ని మడత పెట్టేద్దామా, కృష్ణా నదిలో కలిపేద్దామా? ఇంతకన్నా ఎందుకు తొందర? వెయిట్ రండ్రా చూసుకుందాం. ఏంది పీకేది నా బొచ్చు? చూస్తావుగా ఈ గాలి ఆడించే ఆట. అటు చూడు. చంద్రబాబు నాయుడు కంటే పెద్ద రోగి ఎవడైనా ఉన్నాడా? పెద్ద మాట అన్నాడు సార్. ఆడు రోగి, మానసిక రోగి కూడా చంద్రబాబు నాయుడు. ఫ్యూచర్ ఉంది, అల్జిమీర్స్ వ్యాధి ఉంది. నీకు స్పాట్ నేను ఎడతాగా. అటు చూడు బే. మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడు రాజీవ్ ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఆడికి అలాగే అవ్వలేరా? మళ్ళీ ఎప్పుడు నా మీద కక్ష ఉంటే నన్ను నా మీద తెచ్చుకోండి. ఇప్పుడు సమ్మగా ఉంది. అంటే అభంశుభం తెలియని నా కుమారుడి మీద నాతో చెప్తే చెప్పావు కానీ ఇంకెవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. అతను కొడుకు ఏదో లండన్ లో ఫారిన్ లో చదువుకున్నాడు, డెలాయిట్ లో జాబ్ చేశాడంట కదా. అమెరికాలో చదివి వచ్చాడు, ఎంఏ చేశాడు, డెలాయిట్ లో జాబ్ చేస్తున్నా నా కుమారుడు. అతను మా సారు గురించి అన్న మాటలు ఒకసారి. చంద్రబాబు నాయుడు కంటే పెద్ద రోగి ఎవడైనా ఉన్నాడా? సో మీరు టీవీ చూసేవాళ్ళు గమనించి ఈ మాటలు అనేది జోగి రమేష్ కొడుకు. ఇతను ఫారిన్ లో చదువుకున్నాడు, ఇతను డెలాయిట్ సాఫ్ట్వేర్ జాబ్ చేసిన వ్యక్తి. ఏం చదివా? 10th ఫెయిల్. నేను పాస్. 10th 6th. మరి ఫారిన్ లో చదువుకున్నోడికి నేర్పించిన బుద్ధులు ఇదేనా? అంటే అది నిన్ను అరెస్టులు, కక్ష సాధింపులా? చిన్నపిల్లాడివా నువ్వు చిన్నపిల్లాడు మాట్లాడే మాట్లాడేవి ఏదో తప్పైపోయింది అంతే. నీ వయసు ఎంత, వారి వయసు ఎంత, వారిని ఉద్దేశం నువ్వు ఏదో సరదాగా మరి ఇతను ఏం చేయాలి ఇప్పుడు? చెప్పు తీసుకొట్టండి సార్. న్యాయమేనా, మీకు ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. నాకు నెగిటివ్ కనపడతాను నీలో. నీ ముఖంలో నాకు ఎందుకు నెగిటివ్ ఎనర్జీ? నువ్వు నెగిటివ్ ఎనర్జీ. తండ్రి ఏమో నేను కొనలేదంటాడు, కొడుకేమో కొన్నాడంటాడు. ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్. జోగి రమేష్ ఏమంటాడు? ఈరోజు అగ్రిగోల్డ్ భూములేంటి, ఆల్రెడీ అటాచ్మెంట్ లో ఉన్న భూముల్ని ఎవరన్నా కొంటారా? అటాచ్మెంట్ లో ఉన్న భూములు మేము ఎలా కొంటామంటాడు. అంటే మేము కొనలేదని చెప్పదలుచుకున్నాడు. ఈ పార్ట్ మీరు సరిగా ప్లానింగ్ చేసుకోలేదా మీరిద్దరు? పక్కన కట్ చేస్తే కొడుకు ఏం చెబుతాడు? ఇదే రోజు, ఇదేం వేరు రోజుల్లో జరిగిన సంఘటనలు కాదు. కొడుకు ఏం చెప్తాడు? అందరు కొనుక్కున్నట్టుగానే మేము కొనుక్కున్నామంటారు. అందరూ కొనుక్కున్నట్టే కొనుక్కున్నాం. బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ. ఒకరిని చీటింగ్ చేస్తున్నామంటే ఎట్లుండాలా? బనీన్కి తెలియకుండా డ్రైయర్ లాగేయాలి. దయచేసి ఆలోచన చేసుకుని అడుగుతా ఉన్నా. కొంచెం చంకడండి. మీరు అధికారంలో ఉన్నారు, ప్రభుత్వాలు వస్తా ఉంటాయి, పోతా ఉంటాయి. మాత్రం తెలియని వాళ్ళం కాదు, అన్ని సబ్జెక్టుల మీద జనరల్ నాలెడ్జ్ పెంచుకుందామనే తీసుకెళ్తున్నాం. దయచేసి ఒకసారి ఆలోచన చేసుకోండి. మేము అధికారంలో ఉన్నప్పుడు మీ మీద దాడికి రాలా. దయచేసి మీరు ఆ మైండ్ లో గానీ ఆలోచన గానీ ఉంటే తీసేసుకోండి. మర్యాద? నువ్వు నాకు మర్యాద గురించి చెప్తున్నావా? నీ బతికేమిటో నాకు తెలీదా? మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. ఒక బలహీన వర్గాల వ్యక్తి జోగి రమేష్ కృష్ణా జిల్లాలో అంచెలంచెలుగా ఎదిగాడు. ఒక బలహీన వర్గాల వాడు, ఒక గౌడ కులస్తుడు. కులమైన బలం, కులమైన బలగం. అటు చూడు బే. ఎంతకాలం పాటు కులాన్ని తాకట్టు పెడతారు మీరు? కానీ కులాన్ని రెచ్చగొట్టే కార్యక్రమం, ప్రభుత్వం మీద బురద జల్లే కార్యక్రమం. అరే దొంగలని మీరే భలే ఒప్పుకున్నారా? ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద అయ్యన్న పాత్రుడు గారు చేసిన విమర్శల్ని నానా బూతులు తిట్టిన తర్వాత చాలా కోపదారి మనిషిని మీకు తెలుసు. నేను చూడండి అక్కడ ఏముందో. సిఐడి స్వాధీనంలో ఉన్న అగ్రిగోల్డ్ భూములను మరికొందరితో కలిసి ఆయన తమ పేర్లపై రిజిస్ట్రేషన్ చేయించుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఎన్నాళ్ళు కలిసి బతికే ఇప్పుడు నేను కష్టాలు వదిలేసి వెళ్ళిపోతావా? కలిసి బతికినంత ఈజీ కాదు కలిసి చావటం. దీంతో ఈవేళ ఉదయం నుంచి ఆయన నివాసంలో సోదాలు నిర్వహించిన ఏసీబీ అధికారులు రాజీవ్ ను అదుపులోకి తీసుకున్నారు. మీ ఇంటికి వచ్చి ఒక పెద్ద మనిషికి నిరసన తెలియజేయడానికి వచ్చాను తప్ప పొంగుద్ది టైం వచ్చినప్పుడు తుస్సుమంట. ఇది మీ బ్లాక్. దయచేసి
ఇటువంటి మార్గాలకి ఒడి కట్టవద్దు చంద్రబాబు నాయుడు గారు. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన